మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామమున ఈ అనుదిన జీవమనే కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపలో గతించిన దినములన్నీ ఆయన ఉచితమైన కృపతో మనల్ని భద్రపరిచి మరలా ఈ ఉదయ కాలము ప్రభుని స్తుతించుకునే భాగ్యం ఇచ్చినందుకు ప్రభుకు మహిమ కలుగును గాక. మీరందరూ క్షేమంగా ఉన్నారని ప్రభు నామమున నమ్ముచున్నాను. ఈ ఒక కార్యక్రమం ద్వారా ప్రభు మనల్ని బలపరుస్తున్నందుకు ప్రభునంతగానో స్తుతిస్తున్నాను. దేవుని వాక్యములో నుండి మనం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 2వ వచనము మనం చదువుకున్నట్లయితే, ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఒక అద్భుతమైన మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆయన మనకు రక్షణనై ఉన్నాడు. మనము నమ్ముకుంటే ఆయన మనకు క్షేమాధారం అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాన్న రక్షణను గురించి అనేక మంది, సంరక్షణ గురించి అనేక మంది బ్రతుకులాడుతూ ఉన్నారు, ఎక్కడెక్కడో పరిగెడుతూ ఉన్నారు. కానీ ప్రభు యొక్క వాక్యము మనకు తెలియపరుస్తుంది ఏంటంటే, ఆయన నమ్ముకున్న వారికి ఆయన సహాయకుడు. ఆయనను నమ్ముకున్న వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టకుండా ఆయన ఒక కోటలాగా మనలను ఆదరిస్తారని ఇక్కడ ప్రభు వాక్యం సెలవిస్తుంది. యెహోవాయే మనకు ఆశ్రయము. దేవుడు మనకు కేవలం ఒక పరిమితి కాదు. ఆయన ఆపత్కాలమును మనం పరిగెడుతూ ఉన్నప్పుడు మనకు సురక్షితమునిచ్చే స్థలము దేవాతి దేవుడు. ఈ లోకములో మనం ఎక్కడికి వెళ్ళినా, ఏది చేసినా, ఎవరి దగ్గర మనము రక్షణ కల్పించుకుందామని ఆలోచించిన మనకు రక్షణ సురక్షితం దొరకదు. కానీ ప్రభు యొద్దకు వచ్చినప్పుడు మనకు సమాధానమును, సురక్షితము, మన జీవితానికి నెమ్మద కలగజేస్తాడు. దేవుని వాక్యములో అంటుంది కదా, నీ ఒక బలిపీఠము పిచ్చుకులకు నివాస స్థలమై ఉన్నది అని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. లోకములో తుఫానులు అనగా కష్టాలు వచ్చినప్పుడు మనకు రక్షణనిచ్చే ఏకైక నిలయము దేవాతి దేవుని యొక్క స్థానము. ఆయన ఒక ఉన్నతమైన కృపే మనకు రక్షణను మనకు కలగజేస్తుంది. ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం కలుగుతూ ఉంది. ఆయన రెక్కల కింద మనకు సమాధానము కలుగుతూ ఉంది. ఆయన రెక్కల కింద మనకు దీర్ఘశాంతము కలిగిన కృప మనకు కనిపిస్తుంది. ఆయన మన కోట. ఇదేనా అనేక మంది వారి యొక్క నివాసములలో సురక్షితం కావాలని చాలా పెద్ద పెద్ద మేడలు కట్టిస్తూ ఉన్నారు, చాలా పెద్ద పెద్ద గోడలు కట్టించుకుంటూ ఉన్నారు. కానీ వారు నిర్మించుకుంటున్న ఆ ఒక నివాసములు వారిని బలపరుస్తాయో సంరక్షిస్తాయో తెలియదు. కానీ దేవాతి దేవుని మాట సెలవిస్తుంది ఏంటంటే, ఆయన మనకు కోటగా ఉన్నాడు. శత్రువుల నుండి మనం అనుకుంటాం, ఈ లోకంలో నాకు ఎవరు శత్రువులు ఉన్నారు అని మనం ఎంతగానో ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం అంటుంది, మీరు ఇహలోక నాదులతో కాదు పోరాడుచుంది, అంధకార సమూహములతో, దురాత్మ శక్తులతో మీరు పోరాడుచున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజమే, ఈ లోకంలో మనకు కంటికి కనిపించే అనేకమైనవి మనలను శోధిస్తున్నాయి అనుకుంటాం. కానీ వాటికన్నా భయంకరమైనవి మన జీవితాలను పాడు చేయడానికి మన చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి నుండి మనకు సురక్షిత, సమాధానము, రక్షణ మనకు కావాలంటే ఆయన మనకు ఒక కోటగా ఉన్నాడు. కోట శత్రువుల నుండి ఎలా అయితే రక్షిస్తాదో, సాతాను మనపై చేసే దాడిని ప్రయత్నిస్తున్నప్పుడు దేవుడు మన చుట్టూ ఒక కోటలాగా, ఒక గోడలాగా ఆయన మనకు సంరక్షణ కలగజేసి మన సొంత పోరాటం కాదు, కానీ దేవుని సన్నిధిలో అభిషేకముతో నింపబడిన, ఆయన శక్తితో నింపబడిన ఆ ఒక స్థలము, దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో మనకు సురక్షితంగా మనం ఉండగలుగుతాం. బలమైన పునాది కలిగిన చోట ఆ కోట ఎలా అయితే కదలదో, అలాగే దేవుని రక్షణ ఎప్పుడైతే మనకు
ఉంటుందో అప్పుడు మనం బలవంతులుగా ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఒక మాట ఇక్కడ చూసుకున్నట్లయితే, నేను నమ్ముకున్న నా దేవుడు. నిజమే, ఒక వ్యక్తి నీకు సహాయం చేయాలని అంటే నువ్వు ఆ వ్యక్తిని నమ్మాలి. ఒక వ్యక్తి నీకు తోడుగా ఉండాలంటే ఆ వ్యక్తిని నువ్వు నమ్మాలి. నువ్వు ఆ వ్యక్తిని నమ్మకుండా ఆ వ్యక్తి చేసే ప్రతి కార్యాలలో చెప్పుతున్న ప్రతి ఒక్క మాటలో నువ్వు ఎంత మాత్రం కూడా ఆ వ్యక్తికి అనుకూలంగా నువ్వు బ్రతకలేవు. అలాగే దేవుడికి సహాయం, దేవుని యొద్ద నుండి సహాయం నువ్వు పొందుకోవాలనంటే ఆయనను నమ్మాలి. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన బలవంతుడు. ఆయన ఎవరైతే ఆయనను నమ్ముకుంటారో వారికి ఆయన ఆశ్రయంగా మనకు కనిపిస్తున్నాడు. నమ్మకం అనేది మనకు మరియు దేవునికి మధ్య ఉన్న అనుబంధం. ఇది ఒక అనుబంధం. ఈ అనుబంధం ఎవరైతే కోల్పోతారో వారు దేవుని యొక్క రక్షణను వారు పొందుకోలేరు. వారి జీవితాలలో సమాధానం వారు పొందుకోలేరు. ఆయన మన దేవుడని పిలవడంలో ఒక సొంత నమ్మకం కనిపిస్తుంది. ఆ ఒక పర్సనల్ రిలేషన్షిప్ మనకు కనిపిస్తుంది. మనం ఎవరినైనా మనుషులు నమ్మినప్పుడు, వారి మీద నమ్మకంతో ఉన్నప్పుడు వారు ఏది చెప్పినా మనం చేయడానికి మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అలాగే దేవుని నమ్మినప్పుడు మన పిలిచే పిలుపులో కూడా నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. పరిస్థితులు ఎలా ఉన్నా కానీ ఆయన మార్పు చెందని దేవుడు. ఆయన మారతాడన్న అపనమ్మకం మనలో రానవసరం లేదు. మనిషిని నువ్వు నమ్మినప్పుడు మనిషి ఆటోమేటిక్గా మారిపోతాడు. నీ పరిస్థితులను బట్టి, నీ స్థితిగతులను బట్టి, నువ్వు చూపించే ప్రేమను బట్టి, నువ్విచ్చే ధనమును బట్టి మనుషుడు మారిపోతాడు. కానీ దేవుడు మారనివాడు. ఆయన నిరంతరము ఒకే రీతిగా, ఆయన నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు. ఆయన పూర్ణ హృదయముతో ఆయనను నమ్ముకున్నప్పుడు భయానికి తావుండదు. ఇది నీ జీవితంలో కూడా అనేకమైనవి శత్రు సమూహములు నీ మీద ఎదురు వస్తున్నప్పటికీ, శత్రు సమూహములు నిన్ను కొట్టుమిట్టులు చేసేలాగా నీ మీద ప్రయత్నం చేస్తున్నప్పటికీ నువ్వు దేవుని మీద ఆధారపడు. ఆయన నీకు ఒక కోటగా నువ్వు నిర్మించుకున్నప్పుడు ఆయన నీ జీవితంలో గొప్ప కార్యం దయచేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. మనం మన నోటితో ఈ మాటలు పలకాలి. భక్తుడు నేను యెహోవాను గూర్చి ఇట్లు చెప్పుచున్నాను అన్నట్లుగా మన విశ్వాసాన్ని మనం ధైర్యంగా ఒప్పుకోవాలి. మనం ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన మన పక్షాన ఉండి మనలను కాపాడుతాడు. ఆయన నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని యెహోవాను గూర్చి నేను చెప్పుచూ ఉన్నాను. మరి నీ దినాన్న నువ్వు దేవుని గూర్చి మాట చెప్పగలుగుతావా? నేను ఆయనను నమ్ముకున్నాను, ఆయనే నా బలము, నేను ఆయనను నమ్ముకున్నాను, ఆయన నా దుర్గము, నేను ఆయనను నమ్ముకున్నాను, ఆయన నా కోట అని నువ్వు చెప్పగలిగితే ప్రభు మన జీవితాలలో సమాధానమును, సురక్షితమును కలగజేస్తాడు. ఇది నన్ను అనేక మంది జీవితాలలో, కుటుంబాలలో సమాధానం లేకుండా పోతుంది. ఆయన నీకు సమాధానాన్ని ఇచ్చే దేవుడు, నిన్ను రక్షించే దేవుడు అని మర్చిపోవద్దు. అటువంటి కృప దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడమైన మా తండ్రి, నీ బిడలు ఇదేనా అన్న ఎంతమంది అయితే నీ మీద ఆధారపడుతున్నారో ప్రభువా, నీవే నా కోట, నీవే నా బలము, నా ఆశ్రయ దుర్గమని ఎంతమంది అయితే విశ్వాసముతో నమ్ముచూ ఉన్నారో వారి ఎడల నీ కృప దయచేసి వారికి ఎత్తైన ప్రాకారముగా నువ్వు వారికి నిలబడి నీ సహాయము, సమృద్ధిని నీ బిడ్డలకు దయచేయండి. ఈ దినమంతా మా ప్రయత్నములలో, మా పనులలో సమాధానమును, సురక్షితను దయచేసి కృప చూపి నడిపించమని యేసు దివ్యమైన నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపలు ఈ అనుదిన జీవము ఈ కార్యక్రమము మీకు ఆశీర్వదకరంగా ఉన్నదని నమ్ముతున్నాను. ఈ మాటలను అనేకులకు తెలియపరచండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ ఒక పరిచర్యకు తోడ్పడవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.